హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో ఎలా ఉన్నారు? సో లంచ్ అయిపోయింది కదా. సో చూడండి, సో మార్కెట్లో ఏం జరుగుతుంది, స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో లైవ్లో చూసేద్దాం. అలాగే రేపటి మార్కెట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందే చెప్తాను. చూడండి, మనం టెలిగ్రామ్ గ్రూప్ అప్డేట్స్ మీకు పనికొస్తున్నాయా? లైవ్లో వ్యూస్ ఇస్తున్నాను. నాకు తెలిసి ఏంటంటే బహుశా ఇలా ఇవ్వటం, ఇలా లైవ్లో వ్యూస్ ఇస్తాను మీకు నేర్పించడం అనేది చాలా రేర్. ఎవరైనా మీరు ఎక్కడ చూసినా కూడా, ఏ సోషల్ మీడియా చూసినా కూడా మార్కెట్ అయిపోయిన తర్వాత ఇది దాటితే అది దాటితే అంటారు, కానీ లైవ్లో నేను గోరుముద్దలు తినిపించినట్టు తినిపిస్తున్నాను అనమాట. అంటే మీరు నేర్చుకుంటారనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అనేది జరుగుతుంది. 24,330. ఒకసారి నిఫ్టీకి వెళ్దాం. మళ్ళీ వస్తాను నేను. చూడండి నిఫ్టీ గురించి చూసే ముందు, స్టాక్ మార్కెట్స్ సడన్గా ఆల్ టైమ్ హైకి వెళ్తుందా చూడండి. దీన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అలాగే శాంసంగ్ గెలాక్సీ న్యూ మోడల్తో వస్తుంది. దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. అలాగే ఎస్ బ్యాంక్ 7% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయింది, కానీ అది నిలబడదు. అది కారణం ఏంటో చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ ఏం చెప్తుంది, చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ. దాని గురించి చూద్దాం. టాటా ఎల్ఎక్స్ఐకి సంబంధించిన Q1 అప్డేట్ చూద్దాం. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ లిమిటెడ్, దానికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. పెయింట్ స్టాక్స్కి ఉన్న పాజిటివ్ అప్డేట్స్ ఏంటి, ఏషియన్ పెయింట్స్ యొక్క చార్ట్ ఏం చెప్తుంది, ఇత్యాది విషయాలు చూస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్ట్ను కూడా ఒక లుక్ వేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో రేపటి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు కనుక ఈ వీడియోని మార్కెట్ అవర్స్ కన్నా ముందే చూస్తుంటే కనుక మీకు ముందే అప్డేట్ అనేది వస్తుంది అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క లైవ్ చార్ట్ చూస్తున్నాము. మనం ఈ డ్రాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న మంచిగా ఏంటంటే వ్యూస్ తీసుకున్నాం. అలాగే ఈరోజు కూడా ఏంటంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, కానీ ఓపెన్ అయ్యి ఏంటంటే హైయర్ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇనీషియల్ మూమెంట్స్లో చూసింది కదా. ఇప్పుడేం జరుగుతుంది చూసే ముందు, ఇప్పుడేం జరుగుతుంది, అప్కమింగ్ డేస్లో ఏం జరగబోతుందని చూసే ముందు ఒకసారి ఏం జరిగిందో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎర్లీ మూమెంట్స్లోనే ఇనీషియల్ 10 మినిట్స్లోనే అర్థమైంది, ఇనీషియల్ 15 మినిట్స్లోనే నా వ్యూ అనేది పోస్ట్ చేశాను, మీరు నేర్చుకుంటారని. 24,330 స్పాట్ దగ్గర నుంచి 24,130 దాకా డ్రాప్ అవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నాం. అప్పుడు వ్యూ కరెక్టే. అలా వ్యూ కరెక్టే కదా అని చెప్పేసి రన్నింగ్ మూమెంట్ని నెగ్లిజెన్స్ చేయకూడదు అనమాట. రన్నింగ్ మూమెంట్ జాగ్రత్తగా చూడాలి. రన్నింగ్ మూమెంట్ చూస్తానంటే 24,240 అరౌండ్ ఉన్నప్పుడు మార్కెట్లో షార్ట్ కవరింగ్ వస్తుంది అనేది నేను మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకని బ్యాంక్ నిఫ్టీ అనేది లెవెల్ని హిట్ చేసింది అనమాట. బై ఆర్డర్స్ దగ్గరికి వెళ్ళి హిట్ చేస్తుంది, షార్ట్ కవరింగ్ రావచ్చు అనేది మీకు వీడియో ద్వారా చాలా క్లియర్ కట్గా చెప్పాను. అందుకని మన వ్యూ దగ్గర నుంచి 24,240, 260 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మన వ్యూని పాజిటివ్గా తీసుకొని 100 పాయింట్లు డ్రాప్ చాలు అని ఆ వ్యూని మనం ఏంటంటే క్లోజ్ చేసామన్నమాట. మీకు టైమ్లీ హెల్ప్ అనేది మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అనేది దొరికింది. దాని తర్వాత మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అప్డేట్, రిలయన్స్లో బయింగ్ వస్తుంది, దానికి కారణం ఏంటో చెప్పాను. దానివల్ల షార్ట్ కవరింగ్ అనేది హెవీగా జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అప్డేట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత నిఫ్టీ యొక్క మూమెంట్ని మీరు చూస్తూ ఉన్నారనమాట. ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి అందరూ వీడియోని లైక్ చేయండి. బిగినర్స్ ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, స్టార్టింగ్లో మన ఛానల్ అనేది ఏముంది, ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు అనిపిస్తుంది, కానీ మీకు కావాల్సింది ఇదే. ఎప్పటికైనా తిరిగి ఏంటంటే మీరు మన ఛానల్కి వస్తారు. అందుకనే నేనేం ఫోర్స్ చేయను అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి అని చెప్తానమాట. అలాగే ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా లేకపోతే మీరు లైవ్ లెర్నింగ్ కోసం ఏంటంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఫ్రీ, మనీ ఏమీ ఛార్జెస్ చేయరు. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, మన పేరున వాళ్ళు మనీ వసూలు చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్లే మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ ద్వారానే జాయిన్ చేయించండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్టు. నిఫ్టీ యొక్క చార్ట్ చూడాలి, దాని యొక్క మూమెంట్ చూడాలి అని అంటే చూడండి, కొద్దిగా సెల్లింగ్ స్టార్ట్ అయింది అని నేను అనుకున్నాం. నిన్ననే మనం మాట్లాడాము ఏంటంటే ఇది బిగ్ సెల్లింగ్కి దారి తీయచ్చు, తీయకపోవచ్చు. ఎందుకంటే మనం రన్నింగ్లో చూసుకుంటా వెళ్ళాలి తప్ప కరాఖండిగా నిఫ్టీ అనేది 20,000కి వెళ్తుంది, 23,000కి వెళ్తుంది, 21,000కి వెళ్తుంది అని అనుకోవడంలో అలా అనుకోవడం తప్పు అని చెప్పాను. ఎందుకని అంటే
మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది, అయితే మార్కెట్ అనేది ఓవర్ వాల్యూలో ఉంది. సో ఒప్పుకుంటాను. కాకపోతే సో మనం ఏంటంటే గ్లోబల్గా బ్యాడ్ న్యూస్ లేదు, మనకి ఇండివిజువల్గా కూడా పెద్ద బ్యాడ్ న్యూస్ ఏం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, రన్నింగ్ క్యాండిల్స్ని చూసుకుంటా దాని ప్రకారం మనం వ్యూస్ చూసుకుంటా వెళ్ళాలి. అంతేగాని సో రేపు ఎలా అవుతుంది, ఎల్లుండి ఎలా అవుతుంది, మంగళవారం ఎట్లా అవుతుంది అని అనుకుంటే మాత్రం సో మనకి ఇబ్బంది పడతాము అనేది మరొకసారి చెప్తున్నాను, రైట్. సో మరి నిఫ్టీలో ఇప్పుడు ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది వస్తుంది. మరి సడన్గా నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్తుందా లేదా అనేది చెప్పాలి అని అంటే రిలయన్స్ యొక్క చార్ట్ని మనం చూడాలి. ఎందుకు చూడాలి రిలయన్స్ యొక్క చార్ట్ని? సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవి హెవీ వెయిటెడ్ స్టాక్స్. అందువల్లే సో రిలయన్స్ ఇండస్ట్రీస్ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనం చూసి దాని ద్వారా మాత్రమే మార్కెట్ని అంచనాని పసిగట్టచ్చు అనేది చెప్తానమాట. మరి నిఫ్టీ సడన్గా ఆల్ టైమ్ హైకి వెళ్తుందా లేదా అనేది చూసే ముందు కొన్ని అప్డేట్స్ చూసి మళ్ళీ నిఫ్టీకి ఇమీడియట్గా వచ్చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ఉన్న మెయిన్ హైలైట్స్లో ఏంటంటే హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అనమాట. సో వీళ్ళకి 2001 crore ఆర్డర్ వచ్చిందనమాట స్మార్ట్ మీటర్స్కి సంబంధించి. అందువల్ల స్టాక్ ఇంట్రాడేలో 11% దాకా పెరిగి కనిపిస్తూ ఉంది. సో క్లోజింగ్కి ఎంతైనా ఉండొచ్చు, ఇంట్రాడేలో పెరిగినది అక్కడ నేను అప్డేట్ ఇస్తున్నాను. కారణం ఏంటిది, 2001 crore ఆర్డర్ వచ్చింది స్మార్ట్ మీటర్స్కి సంబంధించి అనమాట. దానికి సంబంధించిన కంపెనీ కాబట్టి సో అది ఈరోజు పాజిటివ్గా వెళ్ళింది. సో ఇలా వెళ్ళింది కదా అని ఇప్పుడు వెళ్ళి కొంటానని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే సో న్యూస్ అప్డేట్ వచ్చేటప్పటికి స్టాక్ ర్యాలీ అయి ఉంటుంది. సో మనం సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో, యూట్యూబ్లో చూస్తున్నాము న్యూస్ అప్డేట్ అంటే మనమే లాస్ట్ పర్సన్ ఆ న్యూస్ తెలుసుకున్న వాళ్ళలో ఆ విషయం అనేది అర్థం చేసుకోవాలి. చూడండి సార్, పెయింట్ స్టాక్స్కి సంబంధించి సో నోవామా వాళ్ళు చెప్తున్నారనమాట ప్రైస్ హైక్ చేయబోతున్నారు పెయింట్ స్టాక్స్ వాళ్ళు. సో ఆ పెయింట్ స్టాక్స్ బెనిఫిట్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు. ప్రైస్ హైక్ ఎంత అంటే 0.7% నుంచి 1% దాకా. అలాగే ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ కూడా సో ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెప్స్ తీసుకుంటే ఇళ్ళకి పెయింట్లు వేస్తారు కదా, కాబట్టి ఏంటంటే పెయింట్ స్టాక్స్ లాభపడతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నోవామా వాళ్ళు చెప్తున్నారు. సో మెక్వేర్ వాళ్ళు ఏంటంటే ఏషియన్ పెయింట్స్ యొక్క టార్గెట్ ప్రైస్గా 3,800 ఇచ్చారనమాట. సో ఈ ప్రైస్ హైక్ మనం ఏదైతే మాట్లాడామో అది జూలై 22 నుంచి ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. దీనివల్ల అలాగే ఏంటంటే Q1లో డిమాండ్ ట్రెండ్స్ పెరిగాయి, దీనివల్ల ఏంటంటే ఫర్దర్గా కూడా డిమాండ్ పెరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రైస్ వ్యూ అది. సో అంతేగాని మనం డిస్కస్ చేస్తున్న థింగ్ కాదు, మెక్వేర్ వాళ్ళు ఇస్తున్న థింగ్ అది. ఎందుకంటే ప్రైస్ హైక్ అనేది మెయిన్గా వాళ్ళు తీసుకొని ఆ టార్గెట్ ప్రైస్ని అంచనా వేశారనే విషయం మనకు అర్థమవుతుంది. చూడండి, ఈవినింగ్ TCS రిజల్ట్స్ వస్తాయి. TCS రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఈవినింగ్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్ ఉంది కదా, నేమేంటిది చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో దానికి సంబంధించిన వీడియో చేసేటప్పుడు నేను TCS రిజల్ట్స్ని విపులంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో మరి TCSని బేస్ చేసుకొని రిమైనింగ్ స్టాక్స్ ఉండొచ్చు అనేది అంచనా వేస్తారు కాబట్టి సో ఇవాళ వోల్టాలిటీ అనేది ఎక్కువ చూసామన్నమాట IT స్టాక్స్లో. సో అది అప్డేట్గా కనిపిస్తుంది. అలాగే శాంసంగ్ వాళ్ళు ఏంటంటే లాంచ్ చేసిన గెలాక్సీ రింగ్ అంట. సో దానివల్ల ఏంటంటే వేరియస్ హెల్త్ మెట్రిక్స్ అనేవి మానిటర్ చేయొచ్చు. ఇప్పుడు ఐఫోన్లో మీకు తెలుసు కదా, ఐఫోన్ వాడే వాళ్ళకి సో ఏంటంటే రోజు మనం వాక్ చేసినా ఏదైనా చేసినా అక్కడ ఏంటంటే చూపించేస్తుంది. సో రీసెంట్గా ట్రెక్ నేను చేశాను కదా, ఆ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. సో చాలా హార్డెస్ట్ ట్రెక్ అనమాట. హరిశ్చంద్రగఢ్ అనేది చాలా హార్డెస్ట్ ట్రెక్. సో స్కేరియస్ట్ అనమాట. నేను చేసిన ట్రెక్స్ దగ్గర 12 to 14 చేశాను నేను ట్రెక్స్ మొత్తం. దాంట్లో వన్ ఆఫ్ ది స్కేరియస్ట్ అని చెప్తానమాట. దానికి సంబంధించిన వీడియోస్ని నేను పోస్ట్ చేస్తాను. సో అయితే ఒకే డేలో 26,000 హైక్ చేసాం అనమాట. అంటే ఎక్కడం కానీ దిగడం కానీ 26 kilometers స్టోన్స్ మీద అంటే మామూలు విషయం కాదు కదా అది. అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఐఫోన్లో వస్తుంటాయి. గెలాక్సీ రింగ్లో లాంచ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా అప్డేట్ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మన హెల్త్ని డ్యామేజ్ చేస్తాయి. మనం ఫిట్ అనుకుంటాం కదా, అవి చాలా హెల్త్ డ్యామేజ్ చేస్తాయి. మన ఫోనే దరిద్రం మనకి. అందుకని పద్దాక మనం దగ్గర ఉంటే టవర్ మనం హిట్ చేస్తుంది. ఎస్పెషల్లీ జర్నీలో ఉన్నప్పుడు ప్రతి టవర్ మనం హిట్ చేస్తుంది అదనమాట. సరే, ఇది ఎప్పుడైనా మామూలుగా న్యాచురల్గా థింగ్స్ అనేవి విడిగా మాట్లాడుకుందాం. సరే, ఇవన్నీ కూడా అప్డేట్స్గా చూడండి అంతే. చూడండి సార్, టాటా LXI గురించి చూడాలి. సో నెట్ ప్రాఫిట్ అనేది Q1లో సో డౌన్ అయింది 6.5% అనమాట. క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెవెన్యూ 2.3% పెరిగింది. సో ఎబిట్ చూస్తే 3.6% డౌన్ అయింది. మార్జిన్ కూడా స్లైట్గా తగ్గిందనమాట. సో ఒక్క సింగిల్ క్వార్టర్ని బేస్ చేసుకొని ఏదో నెట్ ప్రాఫిట్లు తగ్గాయి కదా అని అనుకోవద్దు. టాటా LXI అనేది మీ అందరికీ తెలుసు మంచి కంపెనీ అనమాట.
కాకపోతే ఏంటంటే నేను ఈ కంపెనీ గురించి మాట్లాడలేదు. ఏదైనా కంపెనీ కొనుక్కునేటప్పుడు ఎంత వాల్యుయేషన్స్లో కొనుక్కుంటున్నాం, ఎక్కడ ట్రేడ్ అవుతుంది చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే వెయిటేజ్ ఇంపార్టెంట్. సింగిల్ స్టాక్లో ఎప్పుడు కూడా మోర్ దాన్ 6 to 7% మించి చేయొద్దు అనమాట. లార్జ్ క్యాప్ అయితే, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే అంత వెయిట్ కూడా ఇవ్వం మనం. అర్థమవుతుందా? అట్లా అనమాట. ఆ విషయాలు గుర్తుపెట్టుకొని చాలు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎస్ బ్యాంక్ సంబంధించి ఈరోజు ఇంట్రాడేలో ర్యాలీ అయింది. సో ఇంట్రాడేలో ర్యాలీ అవ్వడానికి కారణం ఏంటంటే ఎస్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టేక్ని అమ్మి ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మిడిల్ ఈస్ట్ నుంచి, జపాన్ నుంచి ఇన్వెస్టర్స్ వస్తున్నారు అనేది ఆ రిపోర్ట్తో మోడీస్ వాళ్ళు ఏంటంటే దీన్ని అప్గ్రేడ్ చేశారు. సో అందువల్ల ఏంటంటే ర్యాలీ అయింది. అలాగే ఏంటంటే ఇంకొక న్యూస్ అప్డేట్ వచ్చింది. హైయర్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత అబుదాబీ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే డెనై చేశారనమాట. ఎస్ బ్యాంక్లో స్టేక్ని కొందామనే ఇంట్రెస్ట్ని డెనై చేశారు. సో ఇవన్నీ కూడా అప్డేట్స్ అనమాట. కాసేపు ఒకరోజు పాజిటివ్ న్యూస్, ఇంకో రోజు నెగిటివ్ న్యూస్ రావడం ఎస్ బ్యాంక్కి కొత్త ఏం కాదు. కానీ వీటిని బేస్ చేసుకొని ఎలా పడితే అలా బై సేల్ చేద్దామంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఒక బ్యాంక్కి ఒకసారి బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చిన తర్వాత అంత ఈజీ థింగ్ కాదు. సో అర్థమవుతుందా? నేను దీని గురించి మాట్లాడలేదు. సమ్ ఎక్స్ బ్యాంక్ ఉంది, బ్యాడ్ నేమ్ వచ్చింది. దాని తర్వాత ఎంతమంది కస్టమర్లు ఎగబడి వెళ్ళి డిపాజిట్స్ చేస్తారు. నేమ్ చేంజ్ చేస్తే ఏదన్నా అవకాశం ఉండొచ్చేమో, కానీ ఏంటంటే అదే నేమ్తో సో ఇబ్బందులు అనమాట. ఎంత పెద్ద ఇన్వెస్టర్లు వచ్చినా కూడా ఇబ్బందులు. సో ఏ రూలు 100% ట్రూ అవుతుందని కాదు, కానీ మేజర్గా హిస్టరీని బేస్ చేసుకొని మనకి బెంజమిన్ గ్రాహం గారు అంటే వారన్ బఫెట్ గారి గురువు గారు చెప్పిన రూల్స్లో ఇదొక రూల్ అనమాట. అది అతను చెప్తారు, ఒక కంపెనీకి బ్యాడ్ రెప్యుటేషన్ అంటే ఎస్పెషల్లీ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీకి బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చి కనుక డిప్ అయితే సో అది కోలుకోవడం అనేది అంత ఈజీ కాదు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో అసాధ్యమే దాదాపు, కానీ తన వ్యూ చెప్తారనమాట. సో అది లెర్నింగ్ పాయింట్గా చూడండి. నేను ఎస్ బ్యాంక్ గురించి, బై సేల్ గురించి మాట్లాడలేదు. చూడండి ఫ్రెండ్స్, మరి నిఫ్టీ పరిస్థితి ఏంటి, బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి అని చూడాలంటే ఒక్కసారి నిఫ్టీ బ్యాంక్ని చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం చూడండి, ఇక్కడ గ్యాప్ కనిపిస్తుందా? సో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఈ గ్యాప్, సో ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత గ్యాప్ అప్ అయ్యి ఫుల్ క్యాండిల్ వెళ్ళింది కదా. సో ఆ తర్వాత మళ్ళీ రాలేదు కదా. సో అక్కడ ఏంటంటే బై ఆర్డర్స్ అంటే ఆ రోజు ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన రోజు గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళిందంటే ఆ రోజు బయర్ బాగా ప్రీ మార్కెట్లో ఎక్కువ ఆర్డర్లు పెట్టారు. అవి ఎగ్జిక్యూట్ కాలేదు. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అలా తీసేయరు. సో అలా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కనుక ఒక రోజు ప్లేస్ చేసిన ఆర్డర్స్ తీసేస్తే సో నిఫ్టీ జీరోకి పడిపోద్ది బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు. ఎందుకు పడదు? రీజన్ అదే. సో ఆర్డర్స్ ఉంటాయి కింద, అందుకే ఆర్డర్స్ తగిలి ఎక్కడ హైయర్ లెవెల్లో డిమాండ్ సప్లైని బీట్ చేస్తుందో అక్కడ ఆగుతుందన్నమాట. సో కాబట్టి మార్కెట్ హైయర్ లెవెల్ నుంచి డిప్ అవుతుంది కాబట్టి ఇక్కడ షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం మాట్లాడాం క్లియర్గా. అందుకని నిఫ్టీ వ్యూ అనేది మనం లెర్నింగ్ వ్యూ అనేది ఏంటంటే సో మనం ముందు చాలా డీప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేసిన బ్యాంక్ నిఫ్టీ అక్కడ కదలికతో ఏంటంటే అక్కడ కవరింగ్ వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ వ్యూని కూడా మనం క్లోజ్ చేసి మంచి లెర్నింగ్ వ్యూ అనేది ఈరోజు తీసుకున్నాం. మీలో చాలామందికి బెనిఫిట్ అయింది. సో అదనమాట లాజిక్ అదే. సో నేను ఎప్పుడైనా వీకెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా గ్యాప్స్ ఉన్నప్పుడు సో ప్రతి గ్యాప్లో వర్కౌట్ అవ్వదు, కానీ కొన్ని గ్యాప్స్ అవుతాయి. అలాగే మార్కెట్లో పైనుంచి ఎంత స్పీడ్ నుంచి వస్తుంది, సో మన ఎకానమీలో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఓవరాల్గా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎంత ఫోర్స్గా కిందకి వెళ్ళాలని చూస్తున్నారు, అవి కూడా కన్సిడర్ చేయాలి, క్లబ్ చేయాలి. చాలా ఇదంతా కూడా ఏంటంటే సెన్స్తో కూడుకుంది. మీరు అనవసరంగా ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇనీషియల్గా అందరూ చేసే మిస్టేక్, నేను కూడా చేశాను బిగినింగ్లో, ఏంటంటే సపోర్ట్ అని, రెసిస్టెన్స్ అని చెప్పి, పివోట్ పాయింట్ అని, ఆ లాజిక్ వర్కౌట్ అవుతుంది, ఆ సోషల్ మీడియా వర్కౌట్ అవుతుంది, ఈ సోషల్ మీడియా వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇలా మనం వెతకడంతో ఏంటంటే ఏమవుతుందంటే మన ఇన్నర్ సెన్స్ పోతుంది. చూడండి, మనం అందరం కూడా గ్రేట్ పీపుల్ కాదు, యూనిక్ పీపుల్ అని చెప్తాను, అంతేనా? సో మనం యూనిక్ ఫ్లవర్ లాంటిది. ఒక రోజు ఫ్లవర్ లాగా ఇంకో రోజు ఫ్లవర్ ఉండదు. మీ కలర్ అలా అనిపించవచ్చు, కానీ ఆ ఫ్లవర్ ఈ ఫ్లవర్ ఒకటి కాదు. ప్రతి మనిషి యూనిక్ అనమాట. కాబట్టి మనందరికీ కూడా ఇన్నర్ సెన్స్ ఉంది. సో దాన్ని బయటికి తీసే ప్రయత్నం మన ఛానల్ చేస్తుంది కదా. ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి, ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్స్కి తెలుసు ఆ విషయం, రైట్? కాబట్టి నేను ఏమంటానంటే క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి, అదే కనతల్లి లాంటిది. సో స్టాక్ మార్కెట్ ఏ రూల్ని ఫాలో అవ్వదు, దానికి అసలు రూల్సే డిఫైన్ చేయలేం మనం. కాబట్టి అది ఎటు పోతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే చాలా సింపుల్. సో లైఫ్ చాలా సింపుల్గా లీడ్ చేయొచ్చు, కానీ మనం కాంప్లెక్స్ చేసుకుంటాం రూల్స్ రెగ్యులేషన్స్తో. సో ఇది కూడా అంతే అనమాట. కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీలో కవరింగ్ అనేది సో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, వచ్చింది. సో అట్లాగేంటంటే మరి రేపు ఏం జరుగుతుంది, అప్కమింగ్ డేస్లో ఏం జరుగుతుందంటే సో సడన్గా మళ్ళీ ఇది పైకి టర్న్ అయ్యి పైకి వెళ్తున్న ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇవాళ మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనం పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ స్వింగ్ వ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని, సో రేపు వోల్టాలిటీతో రేపు మనకి క్లియర్ కట్ ఐడియా అనేది ఇస్తుంది. కాబట్టి ఏంటంటే చాలా కూల్గా
మనం హాయిగా ఏంటంటే లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైకి వ్యూ కిందకి వ్యూ అనేది రేపు హాయిగా మార్కెట్లో కూల్గా చూసుకోవచ్చు. రేపు టెలిగ్రామ్ గ్రూప్లో జాగ్రత్తగా చూడండి. సో చూడండి, మార్కెట్ ఒకసారి మనం నిఫ్టీ గురించి చూసేటప్పుడు ఒకసారి రిలయన్స్ని కూడా చూద్దాం. చూడండి సార్, రిలయన్స్ యొక్క థింగ్. సో సడన్గా ఏంటంటే లోయర్ లెవెల్లోకి వెళ్ళి మళ్ళీ సడన్గా పైకి వెళ్ళింది, మళ్ళీ పైనుంచి హైయర్ లెవెల్ నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ జరుగుతూ వస్తుంది. సో కాబట్టి నేను ఆల్రెడీ ఎలర్ట్ పెట్టుకున్నాను, ఏదైనా మనకి మంచి వ్యూ డౌన్ సైడ్ ఉంటే కనుక మీకు పోస్ట్ చేస్తాను. సో మనం ఈ క్లోజింగ్ని జాగ్రత్తగా చూసి మనం చూడాలన్నమాట. ఎందుకని వస్తుంది రిలయన్స్ కింద పాజిటివ్ బయింగ్ అంటే విషయం ఒకటే, రిలయన్స్ యొక్క వాల్యుయేషన్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ ఏజెన్సీస్ 3,500 అని చెప్తున్నారు బికాస్ ఆఫ్ ది కంపెనీ. సో అందువల్ల డిప్ వస్తే లోయర్ లెవెల్లో బయింగ్ జరుగుతుందన్నమాట, అదనమాట. కాబట్టి తొందరపడద్దు మార్కెట్ని ఏంటంటే. సో చూడండి, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎంత క్లవర్గా ప్లే చేస్తున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఈ 2 days ఎంత క్లవర్గా వ్యూస్ ఇచ్చామో చూడండి. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి తిరగబడి పైకి వెళ్తున్న సడన్గా మనకేం ఇబ్బంది ఉండదు, అర్థమవుతుందా? చూడండి, మీరేంటి అలా హెడ్డింగ్లు పెడతారు అని అంటే చూడండి, లోపల వీడియో చూడండి క్లియర్గా, నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా హెడ్డింగ్ పెడితేనే భయపడే వాళ్ళు వస్తారు. నాకు భయపెట్టే ఉద్దేశం లేదు, భయపడే వాళ్ళకి ధైర్యం ఇచ్చే ఉద్దేశం అనమాట. చాలా జెన్యూన్ కాస్తో పెడతాను హెడ్డింగ్స్ అనేది. మీరు ఎవరైతే భయపడుతున్నారు ఎందుకని కామెంట్ చేస్తున్నారో వాళ్ళ కామెంట్స్ అన్నీ మేజర్ టైమ్స్ నేను ఫస్ట్ టైం చూస్తాను. అంటే ఏంటి అర్థం, వాళ్ళ thumbnail చూసే మన ఛానల్కి వచ్చారు భయపడతా. కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను. సో చూడండి, ఎప్పుడు మీరు చూసినా మన ఛానల్ మీరు ఎన్ని వీడియోస్ చూసుకోండి, లాస్ట్ 5 years చూడండి. ఇక్కడ నుంచి కమింగ్ డేస్లో సో మనం భూమి మీద ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు నాకు గొంతు సపోర్ట్ చేసినంత కాలం నేను వీడియోస్ చేస్తాను కదా. ఎవరిని లాస్ చేసే ఉద్దేశం కానీ చెడు చేసే ఉద్దేశం కానీ ఉండదు. మీరు నెగిటివ్గా కామెంట్ చేసినా, మీరు డిస్లైక్ చేసినా, ఏ చేసినా కూడా నేను నెగిటివ్గా ఫీల్ అవ్వను, ఎందుకంటే అది నా ఎనర్జీ కదా. సో ఓవరాల్గా ఏంటంటే మనం మంచి చేసే ఉద్దేశంతోనే చాలా జాగ్రత్తగా ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీకు చెప్తానమాట. నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు, డిస్లైక్ చేసేవాళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రాబ్లమే కానీ మన మీద వ్యక్తిగతంగా ద్వేషం కాదు అది. కాబట్టి వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మనం వెళ్ళాలి, మన ఛానల్ వెళ్తుంది అని నేను చెప్తానమాట. సో ఇప్పుడు ఆపర్చునిటీ ఉంటే నేను చెప్తాను చూసి. సో అది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ. సో ఏదైనా అప్డేట్ ఏదైనా మిస్ చేసి ఉంటే కనుక సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సండే వెబినార్ ఉంది, ఆ వెబినార్లో మంచి నాలెడ్జ్ అనేది మీకు ఇస్తాను. అప్పుడప్పుడు అలా కండక్ట్ చేస్తాం. మీరు అటెండ్ అవ్వాలంటే ఏమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏం జరుగుతుందో లింక్స్ ఇచ్చాను కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి సో కింద ఉన్న మా టీం నెంబర్, వాట్సాప్ నెంబరు, సో ఈ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. సో కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని సో మన టీం నెంబర్ ఏదైతే ఉందో ఆ టీం నెంబర్కి ఐడిని వాట్సాప్ చేయండి. మిమ్మల్ని సండే వెబినార్లోకి ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తాను. అది కొద్ది క్యాపిటల్తో రండి, 1000 2000 పర్లా. మీ క్యాపిటల్తో కొద్ది క్యాపిటల్తో వస్తే ఏంటంటే మరి డమ్మీ పీపుల్ని మనం యాడ్ చేసుకోలేం కదా. డమ్మీ పీపుల్ ఇన్ ద సెన్స్ డమ్మీ అని అనకూడదు. యాక్చువల్గా ఏంటంటే టైంపాస్ కోసం వచ్చేవాళ్ళు కాకుండా సీరియస్గా వచ్చేవాళ్ళు ఉంటే మనకి సరిపోతుంది, ప్లేస్ సరిపోదు అనమాట. ఎంత స్ట్రగుల్ అవుతామో కొంతమందిని పాత వాళ్ళని ఆపుతా. నేను 2-3 సార్లు వెబినార్లు చెప్తుంటాను సేమ్ టాపిక్ మీద, కాబట్టి అర్థం చేసుకోగలరు అని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి బాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ వీడియోలో చాణక్యాలో TCS రిజల్ట్స్తో కలుద్దాం. గుడ్ డే.